రాజకీయ కక్ష సాధింపుతోనే కాకినాడ జిల్లా భూపాలపట్నంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు కాకర అప్పారావును హత్య చేశారని ఆరోపించారు జగ్గంపేట వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం. కిర్లంపూడికి చెందిన టీడీపీ నేత వీరంరెడ్డి కాశీబాబు ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందన్నారు. కాశీబాబు అనుచరుల్లో ఒకరైన రాజబాబును పోలీసులు అరెస్ట్ చేసి పాత కక్షలు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నరసింహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సానుభూతిపరుడు అబ్బాయి, చనిపోయిన అబ్బాయి, మా అప్పన్న అతను. దానికి ఎందుకు చేశారు? వాళ్ళ ధైర్యం, మా వెనకాల పలానా శక్తి ఉంది, మాకు ధైర్యం ఉంది, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేటువంటి ధైర్యంతో ఆ హత్య వాళ్ళు చేశారు అన్నది తెలుస్తూ ఉంది మనకి. మనం ఏదైతే చెప్తున్నామో వీరారెడ్డి కాశీ అన్న ఆయన, మరి ఆయనతో ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళు. ఆయన్ని మొదటి ముద్దాయిగా పెట్టమని, A1గా పెట్టమని ఆ దళిత సంఘాలన్నీ కూడా నిన్న ఈరోజు కోరుతా ఉన్నాయి. కోళ్ళ రాజబాబు, కోళ్ళ నాగేష్, వాళ్ళిద్దరూ అన్నములు. వాళ్ళిద్దరు కూడా వీరారెడ్డి కాశీ గారికి డ్రైవర్లు, ముఖ్య అనుచరులు. రాజబాబు అన్న అతను దొరికాడని ఇందాక DSP గారు పొద్దుట అనౌన్స్ చేశారు. జగ్గంపేటలో నిష్పక్షపాతంగా పోలీసు ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులుగా తేలారో వారిని కఠినంగా శిక్షించాలి. ఇది రాజకీయంగా అణిచివేత జరిగే కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి మీ యొక్క యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉంటుంది. మీ యాక్షన్ బాగుందనుకోండి, వెల్ అండ్ గుడ్. మీ యాక్షన్ బాగోలేదనుకోండి, మా రియాక్షన్ ఇంకోలాగా ఉంటుంది. మేము పార్టీ పరంగా జిల్లా వ్యాప్తంగా కానీ, మా నియోజకవర్గ వ్యాప్తంగా కానీ దీని మీద మేము తప్పనిసరిగా ఉద్యమించడం జరుగుతుంది.